హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న వెడ్డింగ్ ఇన్విటేషన్ మాది వచ్చేసి ఈ మంత్ 31-30 అలా ఉంది బ్రో, ప్లీజ్ వీడియో చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క యానిమేషన్ కానీ ఇంట్రో కానీ ఎఫెక్ట్ అయితే సో నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వినాయకమయ్యతో ఎంట్రీ అంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అండ్ ఇంకా మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ పెట్టుకొని సేమ్ యాజ్ యూస్గా అలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆర్మ్స్ చూస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మన యొక్క నేమ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని ఫస్ట్ డెమో చూపిస్తాను. సో దీని ప్రకారం మీరు ఫాలో అయితే అవ్వండి, ఓకే. సో వన్స్ ఫస్ట్ నేను ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ను తీసుకొని ఈ విధంగా మనకు డ్రాగ్ అనేది చేసేయండి. సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీకు నేమ్స్కి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి, ఓకే. సో ఇక్కడ వచ్చేసి మినిమం ఒక 8 సెకండ్సే పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఎక్కువ టైం ఎక్కువవుతుంది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన యొక్క ఫొటోస్ని ఏ విధంగా యాడ్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక రౌండ్ షేప్లో మీకు ఒక ఆకారంలో ఒక ఇమేజెస్ అయితే ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజెస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే కొద్దిగా నేమ్స్ అయితే ఉన్నాయి. సో ఆ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో వెబ్సైట్ మీరు రిమూవ్ చేసేయండి. సో రిమూవ్ చేసి సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ అండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అనేది, కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి. ఆ యొక్క అంటే బ్యాక్ సైడ్లో ఉన్న డార్క్ మోడ్ వెళ్ళిపోయి కరెక్ట్ అది ఒక PNG లాగా కన్వర్ట్ అవుతుంది, ఓకే. సో వన్స్ కన్వర్ట్ అయ్యాక ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో అంటే మనకు వీడియో ఎంత లెంత్ పెట్టుకున్నారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి ఆ యొక్క నేమ్స్కి. సేమ్ అది దాని మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. సేమ్ యాజ్ యూస్గా ఇక్కడ మీరు యానిమేషన్లో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్
టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది మీరు ఏదైతే ఉందో మనకు వెయిట్స్ అని రాయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా వెయిట్స్ అని పెట్టేసి సేమ్ ఈ యొక్క యానిమేషన్ కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి ఆ విధంగా పెట్టేసి ఇక్కడ ఏ అని ఫాంట్ ఉంది, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్, మీకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేను ఈ లెవెల్లో ఇచ్చేసి ఈ యొక్క ఫాంట్ ఇచ్చేసి ఇంకా కలర్ కావాలంటే యానిమేషన్కి కలర్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను బ్లూ అని ఇచ్చేసి ఇంకా కావాలంటే డార్క్ మోడ్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది ఇటువంటి. సో వెట్స్ అని నేను ఈ విధంగా పెట్టేసి ఇన్ని యానిమేషన్ కావాలంటే ఇన్ని యానిమేషన్ అప్లై చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫీడ్ అని అప్లై చేసి కొద్దిగా యానిమేషన్లో నేను ఈ విధంగా మినిమం ఒక 1.5 అలా పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది ఇటువంటి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను ఈ దాని ఫోటోని అయితే తీసుకొని కొద్దిగా క్రాపింగ్లోకి వచ్చేసి కొద్దిగా కట్ చేసి ఆ యొక్క ఇమేజ్ని కరెక్ట్ ఆ విధంగా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సేమ్ ఇదే ఇమేజ్ని తీసుకొని ఆ యొక్క హోల్ ఉంది కదా, ఆ యొక్క హోల్లో కరెక్ట్ ఈ యొక్క ఇమేజ్ని ఆ విధంగా మనకు కరెక్ట్గా సెట్ చేయండి. ఓకే, సో నేను ఈ లెవెల్లో పెట్టేసి కొద్దిగా యానిమేషన్ కరెక్ట్గా ఇంకా మీరు క్లారిటీగా పెట్టుకొని ఇంకా బాగా వస్తుంది. ఓకే, సో నేను ఈ లెవెల్లో పెట్టేసి కొద్దిగా ఆ విధంగా పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. ఈ యొక్క లేయర్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సేమ్ మళ్ళీ ఆపోజిట్ అంటే ఇంకా వెట్స్ అంటే ఇంకెవరు వస్తారు, సో ఇంకా ఆపోజిట్లో ఎవరు ఉన్నారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసి కొద్దిగా మళ్ళీ యానిమేషన్లో ఈ యొక్క ఫోటోని నేను సెలెక్ట్ అయితే చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి ఇక్కడ మనకు రొటేట్ అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇద్దరు ఒకే సైడ్లో చూడాలి కనుక. సో నేను ఈ విధంగా కొద్దిగా రొటేట్ అనేది చేసి కరెక్ట్గా ఆ యొక్క హోల్లో పెట్టేసి కరెక్ట్ యానిమేషన్లో ఈ విధంగా ఇచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకుంటే చూడండి యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ రెండు కంప్లీట్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మళ్ళీ మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇన్విటేషన్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఇక్కడైతే యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకు యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ అదే మీద మీరు టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది, క్రాపింగ్ మీరు టచ్ చేసి ఈక్వల్ మీరు టచ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇటువంటి. సేమ్ అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేసి కొద్దిగా రొటేట్ అనేది చేయండి. సో రొటేట్ అనేది చేంజ్ చేసి ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇచ్చుకోండి. ఓకే, సో మినిమం ఒక 20 సెకండ్స్ అయితే నేను డ్రాక్ అనేది చేసేసి సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. ఓకే, నేను ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మీ యొక్క ఫొటోస్ కానీ మీ యొక్క వైఫ్ కానీ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ను మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో అది కూడా మనకు ఆల్మోస్ట్ పిఎన్జీ లాగే ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడైతే నేను బేసిక్గా నార్మల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను స్టార్టింగ్లో వచ్చేసి వైఫ్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు తీసుకోండి. ఓకే, సో నేను ఈ యొక్క ఇమేజ్ను సెలెక్ట్ అనేది చేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా పెట్టేసి ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఇక్కడ అదే మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఎవరి నేమ్ని అయితే ఎంటర్ చేయాలనుకుంటారో వాళ్ళ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా పెట్టేస్తున్నా. నేను ఏదైతే ఇచ్చానో ఆ విధంగా నేను నేమ్ అయితే తప్పు పెట్టాను కదా, సో ఈ విధంగా మీరు పెట్టుకొని ఇలా మీరు పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసాక సేమ్ అంటే ఇంకా వైఫ్కి సంబంధించిన నేమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ నేమ్స్ను పెట్టేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా పెట్టేసి ఫాంట్లోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ మీరు సేమ్ మళ్ళీ సెలెక్ట్ అనేది చేసి సో నేను ఈ లెవెల్లో ఇచ్చేసి ఈ యొక్క అది కూడా మళ్ళీ నేను ఆ లెవెల్లో పెట్టేసి దీనికి ఇన్ని యానిమేషన్ అప్లై చేసుకోండి. ఓకే, సో ఇక్కడ సైడ్ రైటో సైడ్ లెఫ్టో మీ ఇష్టం మీ చాయిస్. ఓకే, సో నేను ఈ లెవెల్లో ఇచ్చేసి ఒక్కసారి ప్లే చేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటుంది. సేమ్ మన యొక్క ఫొటోస్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీ యొక్క ఫోటో. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ ఆల్మోస్ట్ మనకు పిఎన్జీ లాగే ఉండాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఇంకొక పిఎన్జీ అయితే నేను సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ కొద్దిగా నేను ర్యాక్ అనేది చేసి కరెక్ట్ ఈ విధంగా సైడ్ అప్లో పెట్టేసి సేమ్ ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఈ విధంగా ఎండ్ వరకు ర్యాక్ చేసేసి సేమ్ మళ్ళీ అదే ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మీద టచ్ చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడు నా యొక్క నేమ్ను నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈశ్వర్ టెక్ అంటే మనకు రెడ్డి. ఓకే, సో వెడ్డింగ్ పర్పస్ కాబట్టి మనకు రెడ్డి అని ఇచ్చేసి సేమ్ కొద్దిగా ముందు స్క్రోల్ చేస్తే యానిమేషన్లో మళ్ళీ ఫాంట్లోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ అనేది చేసి కొద్దిగా ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా పెట్టుకొని కొద్దిగా మళ్ళీ ఈ యొక్క ఫాంట్కున్న ఏదైతే ఉందో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన కలర్ కూడా మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ కలర్ పెట్టుకొని సేమ్ ఈ విధంగా నేను అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి నేను టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సేమ్ ఇక్కడ వచ్చేసాక లాస్ట్ మనకు ఇంకా లేయర్ మీద టచ్ చేసి ఇంకా లాస్ట్ ఫైనల్గా మీ ఇద్దరు ఫొటోస్ని ఒకేలాగా ఉండేటి వెడ్డింగ్ పర్పస్ అయిందన్న రెండు ఒకేలా ఉండేటి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒకేలా ఇద్దరు ఉండేటి తీసుకోండి. ఓకే, సో నేను అనేది రెండు ఈ విధంగా తీసుకొని కొద్దిగా ఈ విధంగా డ్రాక్ అనేది చేసి కరెక్ట్ యానిమేషన్లో పెట్టేసి సో ఇప్పుడు ఇద్దరు పేర్లు పెట్టుకోండి. ఓకే,
ఈ విధంగా పెట్టేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి నేను నా యొక్క నేము అండ్ ఏదైతే ఉందో నేను ఈశ్వర్ టెక్ కాదు, సో ఇక్కడ ఏదైతే ఉందో నా యొక్క నేమ్ నన్ను ఇచ్చేసి సో మళ్ళీ ఇక్కడ మనకు కొద్దిగా స్పేస్ ఇచ్చేసి కింద మనకు ఏదైతే క్యాప్స్లో మనకు ఆర్ అని పెట్టేసి మళ్ళీ ఇక్కడ మామూలుగా నార్మల్ వచ్చేసి మళ్ళీ మామూలుగా వచ్చేసి వాళ్ళ నేమ్ని ఇప్పుడు ఎంటర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళ పేరుని ఇక్కడ ఎంటర్ అనేది చేసేసి ఈ విధంగా పెట్టేసి కొద్దిగా మళ్ళీ ఇలా ముందు స్క్రోల్ వచ్చేసి కరెక్ట్గా పాయింట్అవుట్లో ఇచ్చేసి సేమ్ ఫాంట్లోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ మళ్ళీ సెలెక్ట్ అనేది చేసి నేను ఈ లెవెల్లో ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసి టిక్ మార్క్ను రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి మళ్ళీ ఇక్కడ లేయర్ మీద అంటే ఇక్కడ మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంట్రో లాగా మనకు గణపతి ఇంట్రో వస్తుంది. సో ఈ యొక్క ఇంట్రో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ విధంగా యానిమేషన్ ఇచ్చుకోండి. ఫస్ట్ నేను ఆ యొక్క ఇంట్రోకున్న సాంగ్ అయితే మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఇంట్రో ఈ విధంగా ఉంటుంది. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు, జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టం వచ్చిన మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో మనకు గణపతి అయితే ఎంటర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఒక ఫ్లవర్స్ లాగా మనకు యానిమేషన్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఓకే, సో చెప్పాలంటే గాయ్స్ వీడియో మీరు నచ్చితే కనుక మీరు వీడియో నచ్చితే ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా నేను ఎందుకంటే అక్కడ ఎక్కువ లెంత్ పెట్టుకోకండి అంటున్నా. ఓకే, సో ఎందుకంటే ఎక్కువ లెంత్ పెట్టుకుంటే అక్కడ టెక్స్ట్కి యానిమేషన్ ఉండదు. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక నెక్స్ట్ మన యొక్క ఫోటో ఈ విధంగా మీరు ఇంకా ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ అన్నీ అప్లై చేసుకొని సేమ్ ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క హెవీ ప్లేయర్ టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఈ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ మీరు కరెక్ట్ యానిమేషన్లో యాడ్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ కూడా సాంగ్ మ్యూట్ చేసి ఆ టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఏదైతే ఉందో ఆ యొక్క టెంప్లెట్కు స్క్రీన్ అని అప్లై చేసి సో ఇక్కడ మనకు టెంప్లెట్కున్న సాంగ్ మ్యూట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ప్లే చేసుకోండి. చూడండి ఆ యొక్క పార్టికల్ ఎఫెక్ట్ అండ్ మన యొక్క ఫోటోకి కరెక్ట్ యానిమేషన్ సెట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫోటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది, సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.